వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసుడి. చిప్స్ ప్యాకెటు తింటూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా పిల్లలు. ఇందులో ఉప్పు ఉంటుంది. ఈ చిప్స్ ప్యాక్సు తినడం వల్ల మంచిదా? కాదా? అనే దానికి సంబంధించి, ఇందులో ఉన్నటువంటి ఉప్పు శరీరానికి మంచిదా? కాదా? అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తిగా ప్రతి ఒక్కరూ పిల్లల్లో అలాగే పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. తప్పనిసరిగా మీరు కూడా పాటించండి. సినిమా చూస్తున్నప్పుడో, లేదా సాయంత్రం వేళో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్రంచీ అంటే కొరికేటువంటి శబ్దం, ఆ ఆకారం, ఉప్పు ఇచ్చేటువంటి కిక్కే వేరని కూడా చాలామంది చెప్తుంటారు. ఒక చిప్స్ ముక్కతో ఆపడం ఎవరికైనా కష్టమే. ఒకటి తీసుకొని అక్కడికి ఆపేయడం. కానీ ఆ రంగు రంగుల ప్యాకెట్ల వెనక దాగి ఉన్నటువంటి అసలు నిజం మీకు తెలుసా? పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈ ప్యాకెట్ చిప్స్‌లో రుచి కోసం వాడేటువంటి మితిమీరినటువంటి ఉప్పు తన శరీరంలో ఒక నిశ్శబ్దంగా ఒక తుఫానును గూడా సృష్టిస్తుందని అందరూ చెప్తున్నారు ప్రముఖులు. అందరూ ఇష్టంగా తినేటువంటి ఈ చిప్స్ మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో అనేది గూడా ప్రతి ఒక్కరు గూడా తెలుసుకోవాలి. ఈ చిప్స్ ప్యాకెట్‌లో ఉప్పుతో పొంచి ఉన్నటువంటి ముప్పు ఏంటి? అంటే చిప్స్ అంటే కేవలం ఆలుగడ్డ ముక్కలు మాత్రమే కాదు. అవి సోడియం మరియు శుద్ధి చేసినటువంటి నూనెల భాండాగారాలను ముఖ్యంగా అందులో ఉండేటువంటి అధిక మోతాదు సాల్ట్ అంటే ఉప్పు శరీరానికి నెమ్మదిగా విషంలాగా తయారవుతుందట. అయితే దీనివల్ల ఏం జరుగుతుందని గనక మనం చూసినట్లయితే మన శరీరానికి రోజు కావాల్సినటువంటి సోడియం చాలా తక్కువ. కానీ ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ తింటేనే రోజువారీ కోటాలో సగానికి పైగా సోడియం శరీరంలోకి చేరుతుంది. దీంతో రక్తంలో సోడియం పెరిగినప్పుడు అది నీటిని పట్టి ఉంచుతుంది. దీనివల్ల రక్త పరిమాణం పెరిగి ధమనుల పైన ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు వస్తుంది. ఇది భవిష్యత్తులో గుండెపోటు లేదా స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు చాలామంది పెద్దలు. ఇక శరీరంలో వ్యర్థాలను, అదనపు సోడియంను వడగట్టేటువంటి బాధ్యత తర్వాత కిడ్నీలది. మన శరీరంలో నిరంతరం చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు కిడ్నీలకు ఓవర్ టైమ్ పని చేయాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇవి కిడ్నీల పైన అలా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి లేదా కిడ్నీ పనితీరును మందగించడానికి కూడా కారణమవుతుంది. అలాగే ఈ చిప్స్ తయారీలో ఉప్పుతో పాటుగా మోనోసోడియం, గ్లూటామేట్ అంటే వంటి రుచికి కారణం అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా కలుపుతూ ఉంటాయి. మెదడులోని డోపమైన్ అనేటువంటి హార్మోన్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు ఆ చిప్సు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ఆహార వ్యసనం లాంటిది. దీనివల్ల అధికంగా ఉప్పు ఉండడం వల్ల చిప్స్‌లో ఎముకల్లో కాల్షియంను మాత్రమే అంటే కాల్షియంను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఎముకలు గుల్లబారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆస్టిరియోపొరోసిస్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని, అలాగే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు శరీరానికి బరువును మన శరీర బరువును అడ్డు అదుపు లేకుండా చేసి పెంచేస్తూ ఉంటాయట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిప్స్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు ఎవరైనా సరే మనకు టేస్టీగా ఉన్నాయి కదా అనేసి ఇలా చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా అవాయిడ్ చేయండి. లేకపోతే రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని కూడా చెప్తున్నారు ప్రముఖులు. ఇది కేవలం నిపుణులు చెప్పిన దాని ఆధారంగా మీకు క్లుప్తంగా తెలియచేశాను. కాబట్టి ఇష్టం ఉన్నవారు మానేయండి. అంటే ఇష్టం ఉన్నవారు 100% మానేయండి. ఇష్టం లేకపోయిన వారు వాళ్ళకి ఇంకా అసలు దాంతో సంబంధమే లేదు కాబట్టి, ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారం కాబట్టి, తప్పనిసరిగా మన బంధుమిత్రులకి, పిల్లలందరికి కూడా తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.